ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇంత పొద్దున మీరు వచ్చి ఇక్కడ యోగా డేకి సెలబ్రేషన్ కోసం వచ్చారు. దీని గురించి చాలా చాలా నాకు హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా ఈ ఎన్వైర్మెంట్ కూడా చాలా ఈరోజు బాగా కనిపిస్తుంది. సో అది యోగా డే మనకి ఇప్పుడు ప్రపంచంలో యోగా డే అందరూ చాలా భవ్యంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది ఒకటి మన దేశానికి ఒక ప్రాచీన కాలం నుంచి నడిచిన ఒకటి పద్ధతి ఉంది. బట్ దీనికి అప్పటి వరకు ఇంత ఇంటర్నేషనల్ దీనికి ఐడెంటిటీ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు మన గవర్నమెంట్ తరఫు నుంచి దీనికి ఇంటర్నేషనల్ ఐడెంటిటీ ఒకటి వస్తుంది. ఇది మన దేశాన్ని నుంచి ఇదే యోగా వచ్చింది, అది ఒకటి మార్పు వస్తుంది. సో దీంట్లో చాలా వరకు మన ట్రెడిషన్లో మనం చూస్తే ప్రాచీన కాలంలో మన గురువులు ఋషిమునులు అని యోగాతోనే యోగా వల్ల మెడిటేషన్ ఈజీ చేశారు, ఫోకస్ పెంచారు. సో థ్యాంక్ యూ once again for coming and thank you for coming and joining with us. So we'll start this program. Thank you. ఓంకారాన్ని మనం చాంట్ చేస్తాం. కొద్దిగా ఇన్హేల్ గాలి తీసుకోండి. ఇన్హేల్ ఇన్హేల్ మళ్ళీ ఒకసారి గాలి తీసుకోండి. Last round, inhale. Seven, 8, 9, 10. Opposite. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య దూరం పెట్టుకుంటే మంచిగా వస్తుంది. ఒక 1 feet మినిమం. 8, 7, 6, 5, 4, 3, 2, 1. 3 మోకాళ్ళ ప్రింట్ చేయకండి. 4, 5, 6, 2, 1. ఒకవేళ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి గాలి తీసేస్తాం. స్లోగా తీసుకుంటాం, వదులుతుంటాం. 1, 2, 3, 4, 5, 6, 10. మళ్ళీ గుళ్ళ గాలి తీసుకుంటూ చెప్పుకొచ్చేస్తాం. చేతులు మాత్రం ఎంత వీలైతే చేయండి. వీలైతే ఎడమ చేయి కూడా ఆకాశాన్ని చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ గాలి తీసుకుంటాం. పెట్టుకునే ప్రయత్నం చేయండి. 2 టోస్ కలిపిడు, హీల్స్ మాత్రం దూరం చేసేస్తున్నాడు. దాంట్లో సీట్ కూర్చోబెట్టేసి. ఇది వెరీ ఫస్ట్ చేసే వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. దానికి మనం తీసేయడమే. సో దీంతో మనకి ఏమవుతుంది, లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా వెళ్ళిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయిందంటే ఒక రకమైన ఫ్రెష్నెస్ వచ్చేస్తుంది. మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది. ఇది డైలీ మనం 1 minute ఒక 60 times నుంచి 120 times ఎప్పుడైతే తీసేయగలుగుతామో అప్పుడు రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతసేపు మనం ప్రాక్టీస్. ఎడమ నుంచి గాలి తీసేయండి. స్లో అండ్ స్టడీగా అండ్ కంటిన్యూగా తీసేయాలి. జర్క్ లేకుండా స్లోగా తీసేసి అగైన్ మళ్ళీ దాని నుంచి తీసుకోండి. లెఫ్ట్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి క్లోజ్ చేసి రైట్ నుంచి మనం బయటకు తీసేయగలుగుతాము.
మనకు బాడీలో కూడా శుద్ధి అనేది జరుగుతుంది. రోజు కొన్ని స్లో సో 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 దీంతో మనకు లంగ్స్ హాయిగా రిలాక్స్, పాదాల లోపల రిలాక్స్, హీల్స్ మడిమలి లోపల ఎంఎంవై ఒక 3-4 టైమ్స్ చేసిన సార్. బాడీ మైండ్ సోల్ అనేది కూడా ఉంటుంది సార్, అది కూడా ప్రాక్టీస్ చేసిన సార్. డైలీ ఇంటికాడ ఒక 15 మినిట్స్ ఇది ధ్యానం చేసే ముందు ప్రాణాయామం చేసుకుంటా సార్. ఎక్కువ వజ్రాసనంలో కూర్చుంటా సార్. నేను భోజనం చేసేటప్పుడు కూడా వజ్రాసనంలో కూర్చుండే భోజనం చేస్తా సార్. ఇప్పుడు సార్ చెప్పిన పాయింట్స్ కూడా ఈ నాడీ శుద్ధి, ప్రాణాయామం చిన్నప్పటి నుంచి ఆసనాలు చేసిన సార్ నేను వాస్తవంగా. ఇప్పటికి కూడా యాక్టివ్గా ఉన్నా సార్. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా సార్ చెప్పిన ప్రోగ్రామ్ అయితే చాలా హ్యాపీగా ఉంది సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్ అప్పుడప్పుడు కష్టపడతాయి, బట్ చూడాలి అంటే 5 and 10 minutes and half an hour from your busy schedule taking for yoga is not that difficult. ఇప్పుడు మీరు పొద్దున్న వచ్చి ఇక్కడ చూశారు, ఫస్ట్ టైం చాలా చాలా రోజుల తర్వాత స్కై ఎవరు చూశారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మనం 7:30 ఇది మనకి టెలికాన్ఫరెన్స్ ఉన్న తర్వాత మనం అన్నీ బయట తర్వాతనే బయట వస్తాం. అప్పటి వరకు ఆఫీస్లో కానీ మన క్యాంప్ ఆఫీస్లో ఉంటాం. సో దాని తర్వాతనే మనం ఏదైనా చూస్తాం. అది ఆకాశం చూడాలంటే అప్పుడు సూర్యుడు ఇప్పుడు తల పైననే ఉంటుంది, సో చూడడం కష్టమే అప్పుడు. బట్ ఇప్పుడు మీరు ఈరోజు స్కై ఆకాశం చూశారు, సో మీకు ఒక వేరే ఫీలింగ్ వచ్చి ఉంటుంది. సో అట్లాంటి కొత్త కొత్త ఫీలింగ్స్, కొత్త కొత్త కాన్షియస్నెస్ మన లైఫ్లో వస్తూనే ఉంటే మన మైండ్ వేరే రకంగా ఆలోచిస్తుంది. ఒకటే ప్యాటర్న్, ఒకటే రొటీన్లో మనం అలవాటు పడి ఉంటే, లేకపోతే అదే రొటీన్లో మనం ఫాలో చేస్తూ ఉంటే మన మైండ్కి వేరే రకంగా వేరే ఐడియాస్ రావు, మనకి క్రియేటివ్ ఐడియా రావు, కానీ మనకి కాన్షియస్నెస్ మన లైఫ్ గురించి, మన ఫ్యామిలీ గురించి కాన్షియస్ రావు. సో యోగాతో మీ బాడీ, మీ మెంటల్ హెల్త్ బోత్ విల్ ఇంప్రూవ్. ఎందుకంటే ఒక సమయం కూర్చొని మీరు అన్ని ఇది ఆసనాలు చేస్తున్నారు, అది ఒక ఫోకస్తోనే చేస్తున్నారు. ఆ ఫోకస్ చేసినప్పుడు ఆ క్రమంలోనే మీకు చాలా ఆలోచన, చాలా విచారం వచ్చి ఉంటుంది. ఆ విచారంకి మీరు మీ మైండ్లో నడుస్తూ మీరు యోగా చేసినప్పుడు ఈ విచారం పోతే ఉంటుంది. అట్లానే అయింది కదా, థాట్స్ ఆర్ కమింగ్ అండ్ ఇట్ వాజ్ గోయింగ్ యాజ్ యు ఆర్ డూయింగ్ యువర్ యోగా. సో మీకు మీ థాట్స్ మీకు ఇంపార్టెంట్, ఆ రోజు ఏ థాట్స్ మీకు ఇంపార్టెంట్ అనిపించింది ఆ థాటే నడుస్తుంది మీ మైండ్లో. అప్పుడు మన థాట్స్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మన థాట్స్కి మనం సరిగా ఒక రిజల్ట్ వరకు తీసుకోలేకపోతే అది వస్తూనే ఉంటుంది. లెట్స్ ఒక దొంగతనం మీరు చేసి ఉంటారు, లేకపోతే చీటింగ్ చేసి ఉంటారు. పొద్దున కూడా ఇది యోగా చేసినప్పుడు కళ్ళు మూసినప్పుడు కూడా అదే మీ మైండ్లో వస్తుంది. బట్ ఒకసారి మొత్తం మీరు ఆలోచించారు దాని గురించి, అన్నీ ఓకే దొంగతనం జరిగింది, ఇప్పుడు ఓకే ఏం చేయాలంటే ఒకటి ఇల్లు ముందు అది దొంగతనం ఐటమ్ పెట్టి నేను మళ్ళీ వెళ్తాము, ఒక సొల్యూషన్ వచ్చింది మీకు అంటే సొల్యూషన్ తర్వాత ఇది థాట్ మీకు రాదు మళ్ళీ. లేకపోతే ఏదైనా విచారంతో ఈ థాట్స్కి మీరు పరిష్కారం ఫైనలైజ్ చేసిన తర్వాత కూడా ఈ థాట్స్ మీకు మళ్ళీ రావు. సో ఈ కాన్షియస్నెస్ ఎట్లా వస్తుంది అంటే, కొంచెం సమయం ఈ థాట్స్కి ఇవ్వాలి. ఈ థాట్స్కి సమయం ఇవ్వాలంటే
ఎట్లాంటి యోగా మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. Good morning, sir. All officers present here. Today ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. సో ఇది పోలీస్ జాబ్లో ఇది యోగా చాలా ఇంపార్టెంట్. ఎందుకు సో బేసికలీ హెల్త్ న్యూ ఏజ్ అప్కమింగ్ జనరేషన్స్ 20-30 ఇయర్స్ తర్వాత హెల్త్ ఈజ్ ద న్యూ కరెన్సీ. Of course, who will live longer, who will live healthy, will be the rich person. So that is what is the philosophy of this today's generation. So I congratulate everybody for giving your precious time for this yoga in this good morning and this pleasant weather. So yoga actually it's better every day 5 to 10 minutes. I also try to do at least a half an hour yoga every day. That is why this mind, body and soul, this triangle which we have in our daily life, so this triangle should be intact in the for the entire time you are in this world. So basically try to do this yoga every day for 15 to 30 minutes so that you will reap the benefits for your entire life. So thank you and be healthy, be safe. Thank you.